వీరు పావని సంతోష్, వీరు బీరంగూడ నుంచి ఇక్కడ కుకట్పల్లి తైలాభిషేకానికి వచ్చారు. వారి స్వస్థలం కడప జిల్లా. వారి ఇక్కడికి 4 సంవత్సరాలుగా వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తూ ఉన్నారు. సికింద్రాబాద్కి ఇక్కడికి ఆరాధనకి వారు మొదట్లో ఒక స్థలం కొనుక్కోవాలి, అది దగ్గర 50 లక్షల వరకు దాని అమౌంట్ అవసరం అవుతుందని వారు దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఆ స్థలం విషయంలో దేవుడు సహాయం చేశాడు. దైవజనులు ప్రార్థన చేయగా వారు అనుకున్న ధనం వారికి సమకూరి ఆ స్థలం వారు కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించారని చెప్తున్నారు. అలానే పావని వారి తల్లి గారికి వాళ్ళు 4 ఆడపిల్లలు. తర్వాత పావనికి కూడా వివాహం జరిగిన తర్వాత మొదట ఆడపిల్లే పుట్టినప్పుడు వారు తనకి ముందు ఆడపిల్లలు అందరూ మళ్ళీ వాళ్ళ కుమార్తె కూడా మొదట ఆడపిల్ల పుట్టడంతో వారు దైవజనుల దగ్గరికి వచ్చి వారి విషయం చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. కుమారుడు కావాలని దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు వారు ప్రార్థన చేయగా దేవుడు వారికి మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. పావని తల్లి గారికి 4 ఆడపిల్లలు, మళ్ళీ పావనికి కూడా ఆడపిల్ల పుట్టడంతో దైవజనులను అడిగారు కుమారుడు కావాలని. వారు ప్రార్థన చేసిన విధంగా దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు చెప్తున్నారు. అలానే పావని తల్లి గారికి కూడా క్యాన్సర్ ఉన్నప్పుడు వారు కీమో చేయించుకుంటున్నప్పుడు కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడని, ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిందని, వారు మళ్ళీ 3 మంత్స్కి టెస్ట్కి వారు రమ్మన్నారని, ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంది, దేవుడు స్వస్థతనిచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె.